Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 33. My dear friends, ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ తినిపించింది. అమ్మ పాపకు తినిపించింది. అమ్మ పాపకు పాటను పాడుతూ తినిపించింది. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట తినిపించింది. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట బిస్కెట్లు తినిపించింది. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట పార్లేజీ బిస్కెట్లు తినిపించింది. చూడండి, తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి ముందుగా, తర్వాత వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అమ్మ తినిపించింది. చాలా మందికి కన్ఫ్యూజన్ వర్డ్ ఇది. తినిపించడం, తినడం అయితే ఈటింగ్ అండి. తినిపించడాన్ని ఫీడింగ్ అంటారు. ఫీడింగ్ అంటారు. ఇక్కడ తినిపించింది పాస్ట్ టెన్స్ కాబట్టి ఫెడ్ అని చెప్తారు. అమ్మ తినిపించింది, మదర్ ఫెడ్. అమ్మ పాపకు తినిపించింది, మదర్ ఫెడ్ ద బేబీ. పాపకు అంటే ఇక్కడ బేబీ అని చెప్పండి. మదర్ ఫెడ్ ద బేబీ. అమ్మ పాపకు పాటను పాడుతూ తినిపించింది. ఎలాగా? పాటను పాడుతూ. సో మదర్ ఫెడ్ ద బేబీ బై సింగింగ్ ద సాంగ్స్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట తినిపించింది. మదర్ ఫెడ్ ద బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట తినిపించింది. మదర్ ఫెడ్ ద బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట బిస్కెట్లు తినిపించింది. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట బిస్కెట్లు తినిపించింది. మదర్ ఫెడ్ ద బిస్కెట్స్ టు ది బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. మరొకసారి జాగ్రత్తగా చూడండి. Mother fed the biscuits to the baby by singing the songs outside the house. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట బిస్కెట్లు తినిపించింది. Mother fed the biscuits to the baby by singing the songs outside the house. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట పార్లేజీ బిస్కెట్లు తినిపించింది. చూడండి, పార్లేజీ బిస్కెట్లు. Mother fed the Parle-G biscuits to the baby by singing the songs outside the house. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట పార్లేజీ బిస్కెట్లు తినిపించింది. Mother fed the Parle-G biscuits to the baby by singing the songs outside the house. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొకసారి జాగ్రత్తగా చూడండి. అమ్మ తినిపించింది, మదర్ ఫెడ్. అమ్మ పాపకు తినిపించింది, మదర్ ఫెడ్ ద బేబీ. అమ్మ పాపకు పాటను పాడుతూ తినిపించింది, మదర్ ఫెడ్ ద బేబీ బై సింగింగ్ ద సాంగ్స్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట తినిపించింది. మదర్ ఫెడ్ ద బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట బిస్కెట్లు తినిపించింది. మదర్ ఫెడ్ ద బిస్కెట్స్ టు ది బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. అమ్మ పాపకు పాటను పాడుతూ ఇంటి బయట పార్లేజీ బిస్కెట్లు తినిపించింది. మదర్ ఫెడ్ ద పార్లేజీ బిస్కెట్స్ టు ది బేబీ బై సింగింగ్ ద సాంగ్స్ అవుట్ సైడ్ ద హౌస్. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఇదే మాదిరిగా మీకు ఇష్టం వచ్చినటువంటి, తెలిసినటువంటి, మీకు మరి నచ్చినటువంటి ఎన్నో రకాల పదాలను మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు ఎలా మాట్లాడాలో ఈ బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఈజీగా మీరు నేర్చుకొని ఇలాగే మాట్లాడుకోవచ్చు. ఎనీహౌ, మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.